నమస్కారం. ఈరోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకు ఈరోజు రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారి మీద వచ్చిన దుష్ప్రచారంపై ఆ కన్న తల్లిని ద్వారా మీకు తెలియజేయడం జరుగుతోంది. ముఖ్యంగా ఇసుకపట్ల సృజన్ అనే ఒక ఆయన మన సింహాద్రిపురంలో ఉద్యోగం చేస్తూ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చనిపోయినాడు. చనిపోతే మానవతా దృక్పథం కింద ఆయన కూతురైనటువంటి వీణ అనే ఆమెకు మొట్టమొదటి పోస్టింగ్ రైల్వే కోడూరులో ఇచ్చారు. 2021 మార్చి 13వ తేదీ రైల్వే కోడూరు పంచాయతీ ఆఫీసులో జాయిన్ అయింది. 2 ఏళ్ళు ప్రొబేషనరీ పీరియడ్ అయినా ఈ రోజుకి 5 ఏళ్ళైనా ఇంతవరకు ఆ అమ్మాయికి సర్వీస్ రిజిస్టర్ కాల. చెక్ చేసుకోండి. ఎందుకంటే సర్వీస్ రిజిస్టర్ ఇవ్వాలంటే ఆ కాండక్ట్ వాళ్ళేదో కావాలి. మీరు ఈకపోతే ఏమన్నారు, కానీ ఎలా జీతం తీసుకునేందో ఆ దేవుడికి తెలియాలి. ఎస్ఆర్ కూడా స్టడీ కాకుండా ఈ లేడీ మా ఎమ్మెల్యే దగ్గరికి పిఏగా ఉంటాను అని వెళ్ళింది. ఆ రోజే మేము ఇదే సినిమా కాదు, ఎవరు ఆడవాళ్ళు అర్ధరాత్రులు అపరాత్రులు వద్దు అని చెప్పి ముఖ్యంగా ఇన్ఛార్జి గారైతే మేమైతేనేమి జనసేన పార్టీ ఖండించాం. దాంతో కొంత సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాం. ఇన్స్టా ఈ మధ్య యువత మీరు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్స్టా, ఫేస్బుక్ ఎక్కువ వాడతారు. అట్ ది సేమ్ టైం ఆ ఇన్స్టాలో మా ఎమ్మెల్యే గారికి మెసేజ్లు పెడుతూ యంగెస్ట్ ఎమ్మెల్యే, కంగ్రాచులేషన్స్ సార్, మీరు అదే సామాజిక వర్గం ఒకటే. సామాజిక వర్గంలో మామూలుగా ఇప్పుడు కొన్ని ఉంటాయి, అంటే పోకనాటి అట్లంట, మేము ఇది మీరేంటి అంటే ఎవరైనా స్పందిస్తారు. సాటి సామాజిక వర్గం ఎవరో అంటే మనం అని. ఈమె ఎమ్మెల్యే గారికి కానీ వాళ్ళ మదర్ వాళ్ళ దగ్గరకు పోయి నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, నేను శ్రీధరణ చేసుకోవాలి అని చెప్పి పెళ్లి కానట్లు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మీకు బంధువులు అవుతామని చెప్పి పోతే వాళ్ళు తీవ్రంగా ఖండించి పంపించారు. ఆ రోజు నుంచి శ్రీధర్తో చాటింగ్ చేస్తూనే వీళ్లతో విపరీతంగా ఫోన్లు చేస్తూ ఒక నిమిషం టార్చర్ పెట్టింది. ఎటువంటి టార్చర్ అంటే అటువంటి టార్చర్. ఆమె నేను హిస్టరీ చెప్పను కానీ ఆమె ఈ విషయం తెలిసినాక మా బాధ్యతగా తీసుకొని నేను ఒకసారి ఆమెకు ఫోన్ చేశాను. అమ్మాయి ఏంటిది ఇలా వస్తున్నాయి, ఇది ఒక ఎంప్లాయీగా చూసుకోండి అంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏం తెలుసా? అన్న మీరు కూడా ఇంత ఎడ్యుకేటెడ్ గా ఉండి ఇట్లా మాట్లాడతారా? ఐ హ్యావ్ గుడ్ హస్బెండ్ విత్ గోల్డెన్ చైల్డ్ అని చెప్పింది. నాకు ఒక మంచి భర్త ఉన్నారు. ఎవరంటే అమ్మమ్మ సారీ అమ్మ, బయట మాట్లాడుకుంటున్నారు కాబట్టి చెప్పాను, అలా కాదు అని చెప్పి ఒక ఆడబిడ్డగా చెప్పాను. తర్వాత ఇప్పుడు నేను మాట్లాడే అమ్మాయితో దాని తర్వాత ఈ స్టోరీ అంతా జరిగిన తర్వాత మీకేం కావాలని అడిగితే నాకు మ్యారేజ్ కావాలి, నేను సారీ టు సే ఆ పాప నాతో చెప్పింది. నేను టెక్నికల్ గా కూడా మాట్లాడుతున్నాను. నన్ను ఈ సాక్షి ఛానల్ నేను అడుగుతున్న వైసీపీ వాళ్ళను, ఆ పాప చెప్పిన ఆడియోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. మీకు దమ్ము ఉంటే ఎవరో నేను చర్చికి రమ్మని మీ ఛానల్కి పిలిచినా వస్తాను, ఏ ఛానల్కి పిలిచినా వస్తాను. సైంటిఫిక్ గా కూడా ఒక గైనకాలజిస్ట్ ని పిలిచి నిరూపించండి. మాతో ఛాలెంజ్లు చేసిన ఆడియోలు మా దగ్గర ఉన్నాయి. మాకు 5, 6 సార్లు 7 సార్లు ఈ సంవత్సరంలో నేను అదే సారీ చెప్తున్నా, ఒక ఆడబిడ్డగా జరిగింది అంటే అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్పి. ఇవంతా ఫేక్ డీప్ వీడియో. నేనేం చేస్తానో చూడు, ఒక 100 సార్లు వార్నింగ్ ఇచ్చిన వీడియోలు ఉన్నాయి. ఆయనకు కాకుండా ఆయన స్పందించకపోతే మా అందరికీ నేను ఈ రోజే సాక్షికి పోతా, రేపు అక్కడికి పోతా అని చెప్పి ముందే చెప్పి పోయింది. ఈమె పెట్టిన కేసు రిజిస్టర్ అయింది దాదాపు 5-6 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసుగా. అలాగే ఒక విలేకరి పెట్టిన ఎఫ్ఐఆర్, ఈ 2 ఎఫ్ఐఆర్లు అయితే ఉద్యోగం ఉండదు. ఒక జర్నలిస్టు శంకర్రాజు అనే వ్యక్తి ఆయన మీద దాడి చేసింది. మీరు ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన మీద వాడిన భాష మీరు చూడండి. ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన వాడిన భాష ఇంటికి పిలిపించి ఒక రౌడీలాగా ఏ స్త్రీ మాట్లాడలేనట్టు బూతులు తిడుతూ ఆయన మీద అటాక్ చేసి కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేసింది, ఆమె మాట్లాడినటువంటి ఆడియో ఉంది నా దగ్గర. మేము ఏమనుకుంటున్నారు, మీరు డబ్బులు ఇస్తారా లేకుంటే నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మిమ్మల్ని నేను వదలను అని చెప్తూ అని. సరే ఏం మాట్లాడిందంటే కొన్ని ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను
5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దాని ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ ఆడియో. 25 కోట్లు సాయంత్రం ఇర- అక్షరాలు 25 కోట్లు అడిగానండి. ఎందుకంటే ఏం కావాలండి? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చేతులు జోడించి అడుగుతున్నా, అసలు జనసేన పార్టీకి ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా ఒక హనీ ట్రాప్ లేడీ 25 కోట్ల రూపాయల కోసం ఒక ట్రాప్ చేసి అతని దగ్గర ఏదో కొన్ని మెసేజ్లు పెట్టించుకొని అతన్ని వీధిలో పెట్టే ప్రయత్నం చేస్తూ అతని ద్వారా ఎవరో ఇవ్వాలని మీరు ఇది మన గౌరవ విలేకరుని మీద దాడి చేసినటువంటి వీడియో, అక్కడ వాడిన భాష మీరు అందరూ వినండి. అంటే కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ 2 ఎఫ్ఐఆర్లు ఎప్పుడైనాయో వచ్చేసింది. తర్వాత నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను మీకు. 2021-22 నుంచి తిరుపతి పట్టణంలో ఆమె ఒక ఇల్లు తీసుకుని ఉంది. నేను పేదరాలను నాకేం తెలియదు అంటుంది కదా. తిరుపతి పట్టణంలో 3 సంవత్సరాల నుంచి ఇల్లు ఉంది. ఈమె చెప్తుంది కదా 1.5 సంవత్సరం నుంచి శ్రీధర్ అని. మరి ఈ ఇంటి ఓనరు కడప జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేశాడు. నన్ను బెదిరిస్తోందండి, మీ పంచాయతీ ఆఫీసులో వీణావాణి అని ఉండే ఒక లేడీ అని ఎస్పీకి పెడితే ఆ ఎస్పీ పంచాయతీ ఈవోకి పంపించాడు. అదేందయ్యా అది, ఖాళీ అన్నా చేయమను డబ్బులన్నా ఇవ్వనని. అప్పుడు ఈవో ఆ ఎస్పీ గారికి ఇచ్చిన కంప్లైంట్తో వాళ్ళు ఖాళీ చేయించండి లేదా డబ్బు ఇవ్వండి అని చెప్పి ఈవో ఇచ్చిన రిటర్ను ఎస్పీకి పెట్టుకున్నటువంటి ఆ ఓనర్ ఎస్పీకి పెట్టుకున్నటువంటి కంప్లైంట్. ఇలాంటివి కోకొల్లలు. బద్వేల్లో మొట్టమొదటి ఒక అతనికి ట్రాప్ వేసి 17 లక్షల రూపాయలతో కోర్టు ద్వారా విడిపోయింది. రెండోది భర్త. నేను అనుకోవడం అసలు ఈ భర్త అందరూ కలిసే చేసి ట్రాప్ వేశారు ఇది. ఎందుకంటే నేను చెప్తున్నా ఓకంగా, నేను ఆ పిల్లోడితో మాట్లాడి నాకు చేశాడు, అన్న నాకేదో న్యాయం చేస్తాను. ఏంటంటే అతను చెప్పిన మాట ఏంటంటే నా దగ్గర చాలా హార్డ్ డిస్కులు ఉన్నాయన్నా, మా ఇద్దరి దగ్గర ఏదో ఒకటి చేయకూడదు అన్నాడు. ఒకరోజు ఫస్ట్ టైం చేసినప్పుడు నా కొడుకుని నాకు ఇప్పి అన్నాడు. న్యాయమే కదా, ఇప్పిద్దాం అనుకుంటే అన్నాడు. ఇదంతా ఒక డ్రామా. ఇది డబ్బుల కోసం చేసిన డ్రామాలో ఒక 28-29 ఏళ్ల యువకుడులాగా అందరిలాగే ఇన్స్టా చూస్తున్నటువంటి ఒక యువకుడిని ఎమ్మెల్యేని మోసం చేసి ఇప్పుడు ఇది కూడా ఏం నడుస్తుంది. నేను ప్రత్యక్షంగా నా చెల్లెలు లాంటి దాని అమ్మ నువ్వు రా కూర్చొని మాట్లాడదామని నేను పిలిపిస్తే నాతో ఆ పాప దాదాపు 1 అవర్ 1.5 అవర్ మాట్లాడింది. మీకు నేను ఓపెన్ చెప్తున్నా. సరే అన్నా సరే అన్నా సరే అన్నా. దాని తర్వాత మాకు తెలుస్తాయి కదా. 4 రోజుల నుంచి సాక్షికి పోతుందంట, ఎవరో ఆయన పొన్నవేలు సుధాకర్ రెడ్డిని కలుస్తాదంట, ఎంపీని కలుస్తాదంట, ఎక్స్ఎమ్మెల్యేని కలుస్తాదంట. ఇందాక సాక్షిలో ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా నేను మీకు అండగా ఉంటాను ఆ పాపకు అన్నారు. ఎస్, మేమేమండి పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, ఎన్డీఏ ఎవరైనా సరే అన్యాయం జరిగిన మహిళలకు అండగా మేమెందుకున్నాం. నేను ఎమ్మెల్యే గారిని కోరేది ఒకటే, న్యాయానికి అండగా ఉండండి. దాంట్లో నిజాలు ఎన్నో అండగా ఉండండి. లేదంటే ఇక్కడ చూస్తూ కూర్చోమేము చాలా మందికి మేము అండగా ఉండాల్సింది వస్తుంది. అటువంటి విషయాల్లో మీరు కెలికి అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయొద్దు. ఆల్రెడీ సాక్షి ఏం పెట్టిందండి? సాక్షి ఫేస్బుక్ లో పరిచయాన్ని అలా చేసుకుని మహిళా ఉద్యోగులపై వేధింపు పర్యం. ఫేస్బుక్